హాయ్ యువర్స్, ఈరోజు చెప్పబోయే టాపిక్ సిమిలర్ ట్రయాంగిల్స్. దాంట్లో కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, ఏడి ఈక్వల్ టు 8x + 9, డిబి ఈక్వల్ టు x + 3, ఏఈ ఈక్వల్ టు x + 2, సిఈ ఈక్వల్ టు 2x, ఫైండ్ ఎక్స్. అంటే ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్లో బీసీకి ప్యారలల్గా డిఈ అనేది ఉంది. అయితే ఇప్పుడు మనకు దీంట్లో సిమిలర్ ట్రయాంగిల్ థీరం అని ఉంది. ఏంటంటే ఒక ట్రయాంగిల్లో ఒక లైన్ ఏదైనా ఒక సైడ్కి ప్యారలల్గా ఉంటే, అంటే ఈ సైడ్కి ప్యారలల్గా ఉంటే, ఆ లైన్ అనేది రిమైనింగ్ రెండు లైన్స్ను సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటాం. అంటే సిమిలర్ ట్రయాంగిల్ థీరం ఏంటంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ అదర్ టూ సైడ్స్ ఇన్ డివైడింగ్ ఇంటూ సేమ్ రేషియో. అంటే ఇక్కడ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసి, ఇది కాన్సెప్ట్. ఈ ట్రయాంగిల్లో ఈ లైన్ అనేది సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసి. మనకి ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయి? ఏడి వాల్యూ ఉంది 8x + 9. అదేవిధంగా ఏఈ వాల్యూ కూడా ఉంది x + 2, సిఈ వాల్యూ 2x, డిబి వాల్యూ x + 3. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 8x + 9 బై x + 3 ఈక్వల్ టు ఏఈ వాల్యూ ఎంత? x + 2 బై 2x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. చూడండి, 2x × 8x 16x² ప్లస్ 9 2s are 18x ఈక్వల్ టు x × x x². నెక్స్ట్ x × 2 2x, x 3తో ప్లస్ 3 × x 3x ప్లస్ 3 2s are 6. అన్నిటినీ ఒక సైడ్ తెచ్చుకుందాం. 16x², ఈ x² ఈ పక్క వస్తే మైనస్ కాబట్టి 15x² అవుతుంది. నెక్స్ట్ 18x, ఇక్కడ 2x + 3x 5x ఈ పక్క వస్తే మైనస్ 13x ప్లస్ 13x అవుతుంది. ప్లస్ 6 ఈ పక్క వస్తే మైనస్ 6 అవుతుంది. దీనికి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫ్యాక్టర్స్ 15 - 6 అంటే -90కి మనం యాడ్ చేస్తే ఎంత రావాలి? యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే 13 రావాలి. ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 18 5s are, అంటే ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ ప్లస్ ఉండాలి, ఇంకో నెంబర్కి మైనస్ ఉండాలి. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ -90 రావాలి కాబట్టి 18 - 5 13 సరిపోయింది. ఓకేనా? 15x² ప్లస్ 18x - 5x - 6 ఈక్వల్ టు 0. ఇక్కడ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 3x కామన్ తీయచ్చు. ఏమొస్తుంది? 5x + 6 వస్తుంది. ఈ రెండిట్లో ఏం కామన్ తీస్తాం? -1 కామన్ తీస్తాం. అప్పుడు ఏమవుతుంది? 5x + 6. రెండిట్లో 5x + 6 ఉంది కాబట్టి 5x + 6ని కామన్ తీయేస్తాం. ఇంకేం మిగులుతుంది? 3x - 1 ఈక్వల్ టు 0. 5x + 6 ఈక్వల్ టు 0, 3x - 1 ఈక్వల్ టు 0. అప్పుడు 5x ఈక్వల్ టు ఎంత అవుతుంది? -6. x ఈక్వల్ టు ఎంత అవుతుంది? -6/5. లేదంటే 3x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/3. మనకు ఏ ఆప్షన్ ఇచ్చింటే ఆ ఆప్షన్ని మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఇది థీరం నేమ్. ఈ ఏ థీరం అంటే సిమిలర్ ట్రయాంగిల్స్లో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. సన్ మేక్స్ 1.5 meters height per sun, shadow as 3 meters. At the same time, 8 meters length of shadow of lighthouse height is. ఒక పర్సన్ ఉన్నాడు, అతని హైట్ వచ్చి 1.5 meters. అయితే అతని షాడో ఎంత? 3 meters. సేమ్ అదేవిధంగా ఒక లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్ షాడో ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? షాడో 8 meters అని ఇచ్చాడు. అయితే ఆ హైట్ ఆఫ్ ద లైట్ హౌస్ హైట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్స్ అయితే చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది, ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది. అదేవిధంగా మనకు సన్ అనేది ఇక్కడ సేమ్ దగ్గర పడుతుంది. అప్పుడు యాంగిల్ సిమిలారిటీ, దిస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్
అంటే ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్, అదేవిధంగా పిక్యూఆర్ ట్రయాంగిల్ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే వాటి సైడ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. ఏంటి వాటి సైడ్స్ అనేటివి ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ ఏబి హైట్ కదా, ఇక్కడ ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏంటి పిక్యూ, అంటే ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ కు ఈక్వల్. మనం ఏం కనుక్కోవాలి, ఏబి ఇక్కడ ఆ లెంగ్త్ లో మనకు ఇక్కడ పిక్యూ వాల్యూ ఇవ్వలేదు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1.5 బై పిక్యూ. బీసీ ఎంత ఇచ్చాడు 3, క్యూఆర్ ఎంత 8 మీటర్స్. ఓకేనా, మనం పిక్యూ కనుక్కోవాలి. పిక్యూ ఈక్వల్ టు 1.5 ఇంటూ దీన్ని ఇటువైపు తీసుకెళ్తాం, పిక్యూని అటువైపు తీసుకున్నాం, పిక్యూ వచ్చింది. అప్పుడు దీన్ని ఇలా వస్తే ఏమవుతుంది 8/3. 1.5 1s are 1.5 2s are 2 1s are 2 4s are. సో పిక్యూ ఈక్వల్ టు అంటే హైట్ ఆఫ్ ద లైట్ హౌస్ ఈక్వల్ టు 4 meters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్, ఏడి ఈజ్ ఆల్టిట్యూడ్, యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి, ఏబి ఈక్వల్ టు 3.4 centimeters, బిడి ఈక్వల్ టు 4 centimeters, బీసీ ఈక్వల్ టు 10 centimeters. ఫైండ్ ఏసీ. అంటే ఇక్కడ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అని ఇచ్చాడు. అయితే ఏడి అనేది ఆల్టిట్యూడ్, అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇంకేమి ఇచ్చాడు మనకు, యాంగిల్ బిఏడి అండ్ సిఏడి రెండు కూడా యాంగిల్స్, ఈ రెండు కూడా ఈక్వల్ యాంగిల్స్. నెక్స్ట్ ఏబి అనేది ఎంత ఇచ్చాడు 3.4 centimeters. ఇంకేది ఇచ్చాడు బిడి అనేది 4 centimeters. బీసీ 10, మొత్తం 10 అయితే ఇది ఎంత అవుతుంది 6 centimeters. మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, సేమ్ యాంగిల్ సిమిలారిటీ, ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్, ఈ రెండు యాంగిల్ ఈక్వల్, ఇవి 90-90. సో ఏబిడి ట్రయాంగిల్, ఏడిబి ట్రయాంగిల్, అదేవిధంగా ఏడిసి ట్రయాంగిల్, రెండు ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ట్రయాంగిల్ ఏడిబి అండ్ ట్రయాంగిల్ ఏడిసి అనేటివి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ట్రయాంగిల్స్ అయినప్పుడు మనకు సైడ్స్ అనేటివి ఎలా ఉంటాయి ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. సైడ్స్ అనేటివి ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. సైడ్స్ ఏవి ఉన్నాయి ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ చూడండి, డిబికి ఏది కరస్పాండింగ్ సైడ్ డిసి, అంటే ఇక్కడ డిబి బై డిసి ఈక్వల్ టు నెక్స్ట్ ఏబి బై ఏబి అనేది ఏంటి ఫస్ట్ లాస్ట్ కదా, ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఏంటి ఏసి. ఇక్కడ డిబి ఎంత 4 centimeters, డిసి ఎంత 6 centimeters ఈక్వల్ టు ఏబి లెంగ్త్ ఎంత 3.4 centimeters, ఏసీ లెంగ్త్ మాకు తెలియదు కాబట్టి ఎక్స్. మనం దాని నుండి ఈ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, క్యాన్సిలేషన్ 2 2s are 2 3s are, ఎక్స్ని ఈ పక్క తీసుకొస్తాను, ఎక్స్ ఈక్వల్ టు 3.4 ఇంటూ ఈ 2/3 పక్క వస్తే ఏమవుతుంది 3/2, 2 1s are 2 1.7s are. సో ఎక్స్ ఈక్వల్ టు 5.1 centimeters. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 5.1 centimeters. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద డయాగనల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 7√2, దెన్ ఇట్స్ ఏరియా. స్క్వేర్ ఉంది, ఆ స్క్వేరు డయాగనల్ ఇచ్చేసాడు, ఎంత అన్నాడు 7√2. ఇప్పుడు సైడ్ ఏ అనుకున్నాము అంటే డయాగనల్ ఏమవుతుంది √a² ప్లస్ a², దాని వాల్యూ ఎంత 7√2. √a² ఏమవుతుంది 2a². √a² వాల్యూ ఎంత a√2 ఈక్వల్ టు 7√2. √2 క్యాన్సిల్, ఏ వాల్యూ ఎంత వచ్చింది 7 centimeters. మనకి ఏరియా కావాలి కాబట్టి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా ఏంటి a² అంటే 7². 7² వాల్యూ ఎంత అవుతుంది 49 అవుతుంది. ఓకే, గివెన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్,
అండ్ ఇట్స్ ఏరియా ఆర్ 64 square centimeters, 121 square centimeters. The largest side is 15.4 centimeters. Then find BC. ఇక్కడ లార్జెస్ట్ సైడ్ ఇప్పుడు చూడండి రెండు ట్రయాంగిల్స్ కదా, ఏబిసిడి ఒక ట్రయాంగిల్, ఏబిసి ఒక ట్రయాంగిల్, అదేవిధంగా డిఈఎఫ్ ఒక ట్రయాంగిల్, డిఈఎఫ్ ఒక ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్. దీని ఏరియా 64 అని ఇచ్చాడు, దీని ఏరియా 121 ఇచ్చాడు. మనకి ఈ సైడ్ కనుక్కోవాలి, ఈ సైడ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఇంకా లార్జెస్ట్ సైడ్ అంటే ఇంకా దానికి సంబంధించిన లార్జెస్ట్ సైడ్ ఏమవుతుంది 15.4 సెంటీమీటర్స్. ఇక్కడ మనం ఇది లార్జెస్ట్ సైడ్ అన్నప్పుడు ఇదే తీసుకోవాలి, వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకు బీసీ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలం, కాబట్టి మనం దాన్ని మాత్రమే తీసుకుంటాం. కావాలంటే అక్కడ మీరు రాసుకోండి ఈఎఫ్ ఈక్వల్ టు 15.4 సెంటీమీటర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే రెండు ట్రయాంగిల్ సిమిలర్ అయితే వాటి ఏరియా అనేది ఎలా ఉంటుంది అనేది చూసినట్టయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద కరస్పాండింగ్ సైడ్స్, ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. అంటే ఏబి బై ఏబి కరస్పాండింగ్ సైడ్ ఏంటి డిఈ హోల్ స్క్వేర్ ఈక్వల్, లేదంటే దాని నెక్స్ట్ బీసీకి కరస్పాండింగ్ సైడ్ బీసీ బై ఈఎఫ్ స్క్వేర్, లేదంటే ఏసీ బై డిఎఫ్ స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది. లేదంటే వాటి ఆల్టిట్యూడ్స్ అని కానీ, ఆల్టిట్యూడ్స్ అంటే మనకు పర్పెండిక్యులర్ లైన్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏ డిగా తీసుకున్నట్టయితే, డి ఆల్రెడీ ఉంది కాబట్టి ఏపీ ఇక్కడ డిక్యూగా తీసుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఏపీ బై డిక్యూ అంటే ఇక్కడ ఆల్టిట్యూడ్ స్క్వేర్కి ఈక్వల్. ఒకవేళ మీడియన్స్ తీసుకున్నాం, ఇక్కడ ఎం ఇక్కడ ఎన్గా తీసుకున్నట్టయితే మీడియన్స్ అంటే రెండుగా డివైడ్ చేస్తుంది కదా, అలా తీసుకున్నట్టయితే అది ఏఎం బై డిఎన్ హోల్ స్క్వేర్కి. అదేవిధంగా పెరిమీటర్స్ అంటే చుట్టూ కొలత, దాన్ని మనం పెరిమీటర్స్ అంటాం కాబట్టి పెరిమీటర్స్ ఆఫ్ ఏబిసి బై పెరిమీటర్ ఆఫ్ డిఈఎఫ్ హోల్ స్క్వేర్కి, వీటి స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది. దేనికి ఈక్వల్ ఏరియా ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు ద స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్, దేర్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్, దేర్ స్క్వేర్స్ ఆఫ్ మీడియన్స్, దేర్ స్క్వేర్స్ ఆఫ్ పెరిమీటర్స్. మనకి ఏది ఇచ్చినా దీన్ని యూజ్ చేసామంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే సైడ్స్ ఇచ్చాడు. సైడ్స్ ఏదేది బీసీ ఒకటి, డిఈఎఫ్ ఈఎఫ్ ఒకటి, ఆ రెండు ఇచ్చాడు, ఈ రెండు రేషియో ఇచ్చాడు. ఇదేంటి 64/121 ఈక్వల్ టు మనకు బీసీ తెలియదు, దాన్ని బీసీ ఎలానే రాసుకున్నాను. ఈఎఫ్ ఎంత 15.4 హోల్ స్క్వేర్. స్క్వేర్ అనేది అటువైపు పోతే ఏమవుతుంది రూట్ అవుతుంది. రూట్ 64 వాల్యూ 8, రూట్ 121 వాల్యూ 11 ఈక్వల్ టు బీసీ బై 15.4. మనకు కావాల్సింది బీసీ వాల్యూ కావాలి. అప్పుడు ఏమవుతుంది బీసీ ఈక్వల్ టు 8/11 ఇంటూ 15.4. 11 1s are 11.44 అవుతుంది. 11 4s are అంటే 14 8s are 112 అంటే 11.2 అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి బీసీ అనేది ఎంత అవుతుంది 11.2 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ladder of the length 25 centimeters is touches to a wall at the height of 20 meters from the ground. Find the distance from the ground. చూడండి మనకు ఒక ladder ఉంది, ఆ ladder ఇది ladder, ఆ ladder ఒక వాల్ని టచ్ చేస్తుంది. ఎంత డిస్టెన్స్ అంట 25 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద వాల్ ఇచ్చేసాడు మీటర్స్, 25 meters 20 meters. మనం ఏం కనుక్కోవాలి ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ ఫుట్ ఆఫ్ ద ladder కనుక్కోవాలి.
ఇది ఎలా ఉందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఫామ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు ఏం యూజ్ చేయాలి? పైథాగరస్ థీరం యూజ్ చేస్తాం. అందరికీ తెలిసిందే ఇది. ఇది ఈజీ క్వశ్చన్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో 25 స్క్వేర్ ఈక్వల్ టు 20 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా? 25 స్క్వేర్ అంటే 625, 20 స్క్వేర్ అంటే 400 ప్లస్ బీసీ స్క్వేర్. 400 ఈ పక్క వస్తే ఏమవుతుంది? -400 దట్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 225. సో బీసీ ఈక్వల్ టు ఏమవుతుంది? √225. √225 వాల్యూ 15 meters. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ladder అండ్ ఫుట్ ఆఫ్ ద వాల్ ఈక్వల్ టు 15 meters. నెక్స్ట్ దీనికి ఈ కాన్సెప్ట్ సంబంధించి కొన్ని బిట్స్ పెడతాను, మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తర్వాత మీకు దట్ సొల్యూషన్స్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.